మందు కొట్టాలనిపించిందంటే తీసుకెళ్లి ఇంట్లో తాగు, లేదా ఇంకెక్కడైనా తాగి సావు. సరే సార్. మేము చెప్తానే కదరా ఉన్నాం, మందు కొట్టి బండి నడపొద్దని. మా మాట వినకుండా ఈ విధంగా చేస్తే ఎప్పుడు ఇలా చేయను సార్. ఏయ్, తప్పు చేసిన అందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? సిగ్నల్ వేస్తే సిగ్నల్ ఆగట్లేదు, హెల్మెట్ వేసుకొని బండి నడపరా అంటే హెల్మెటే వేసుకోవట్లేదు. మేము పట్టుకుంటే సింపుల్ గా ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసిన తప్పుకి నీ కుటుంబం కష్టపడొచ్చు, ఏ తప్పు చేయని వాడి కుటుంబం ఎందుకురా కష్టపడాలి? వాడి ప్రాణాలకి ఏదైనా జరిగిందంటే నేను. సార్, మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడండి. ఎమ్మెల్యే? నేనేమి ఎవరు లేనోడు కాదు. రికమెండేషన్ అక్కడుంటే సరుకైనా అమ్ముకునేదాన్ని. ఏంటి ఊరికి అరుచుకుంటూ వస్తున్నా? యో త్వరగా పంపించవయ్యా. ఇదిగా నువ్వు చెప్పేది ఏంటానికి నువ్వేం నన్ను పనులు పెట్టుకోలే. వస్తే నోరు మూసుకొని ఉండాలి. ఈ బెదిరింపులన్నీ నా దగ్గర నోట్ తీసుకునేటప్పుడు ఎక్కడికెళ్ళాయి? అప్పుడు లేని రోసం ఇప్పుడు వచ్చిందేటి? ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా సంగతి తెలీదు. యో నెల నెల వచ్చి బాగా తీసుకుంటావు కదా, అయితే ఎందుకు ఇతను తీసుకొచ్చాడు ఏంటి? భయపడకు. ఎక్కువ సౌండ్ ఇస్తున్నావు. 4 బాదులు బాది లోపలేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకోవే. ఎవరిది? మేడం, ఏంటయ్యా కేసు? నడి రోడ్లో గంజాయి అమ్ముతోంది మేడం. ఓ, గంజా అమ్ముకునేదానివి స్టేషన్ కు వచ్చి న్యాయం మాట్లాడుతున్నావా? ఇక మీదట నోరు తెచ్చి మాట్లాడేవనుకో నోరు చీల్చేస్తాను. వెళ్ళి ఒక మూలండు. ఏంటి ఎడ్డు తినతో మాట్లాడుతున్నావు? అంజలి, ఏంది స్టేషన్ కు వచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నా? నా మనసు తట్టుకోలేకపోతుంది. ఏంటి అంజలి, నువ్వు నా పుష్పాంజలి. ఎగిస్తాను నేననుకో, అదిరిపోద్ది. అంజలి, నేను నా మనసులో ఎలా చూసుకుంటున్నానో తెలుసా? అది నీకు మాటలతో చెప్తే అర్థం కాదు, పాట రూపంలో పాడి వినిపిస్తాను. అంజలి అంజలి పుష్పాంజలి, నువ్వుంటే చాలే నాకు ఇంకేమీ వద్దే, నీ కళ్ళకి 5 లక్షలు ఇస్తా. చెప్పుతో కొడతాను చూడు నిన్ను. 50 రూపాయలు ప్యాకెట్ కి అప్పడిగేవాడు నువ్వు నా కళ్ళకి 5 లక్షలు ఇస్తావా? ఒకటి పీకాననుకో కొట్టనేలేదో అరుస్తున్నావు. అయ్యయ్యో బాబోయ్, నన్ను కాపాడండి, కాపాడండి, నాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు. బాబోయ్ బాబోయ్, నీళ్ళు ఇవ్వండి, అయ్యా అయ్యా, నీళ్ళు ఇవ్వండి, అయ్యా అయ్యా, ఇవ్వండి బాబోయ్, నీళ్ళు నీళ్ళు నీళ్ళు, నీళ్ళు ఇవ్వండి. ఇదిగోనయ్యా, ఇదిగో కంగారు పడకుండా తాగు, మెల్లగా తాగరా రే, మెల్లగా తాగు. ఏంట్రా ఇది ఒకటే రక్తంగా ఉంది? చూస్తుంటే రక్తం మార్కల్లా లేవే. రక్తం నేను చెప్పారా? మరేంట్రా అది? నా పెళ్ళం ఉమ్మేసిన ఉమ్ము సార్ అదే. తను ఉమ్మిందంటే స్టేషన్ లో ఉంటే భయపడతానా? కాపాడండి సార్. ఎవర్రాది? ఆ మదం పట్టిన ఏనుగు నన్ను చంపేలోగా నన్ను కాపాడండి సార్. లోపలికి వచ్చి కొడతాను. లోపలికి వచ్చిందంటే పోలీస్ స్టేషన్ కి వస్తే నేను భయపడతానా? నువ్వు రాణుల దగ్గర ఉన్నా నేను భయపడరా? స్టేషన్ కి వచ్చాడు కొడతావేంటి? వాడేం చేశాడు? మీరు ఊరుకోండి సార్, అతని గురించి మీకు తెలీదు. ఉమ్ము పడుతుంది. నేను మాట్లాడుతున్నానుగా, నాకేం మర్యాద ఉంది? సార్ ఇతనున్నాడే అలాగే నటిస్తాడు సార్. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? చచ్చినా సరే ఇవ్వను. అదేదో అడుగుతుందిగా, ఇచ్చేవచ్చు కదా. అది మాత్రం నేను ఇవ్వలేను సార్. నువ్వు ఉండమా, అలాగేం అడుగుతుందిరా? డైవర్స్ అడుగుతుంది సార్, డైవర్స్ అంటోంది. అరే నీకు మంచి ఛాన్స్ రా, నువ్వు సైలెంట్ కి ఇచ్చే. అరే పోండి సార్, రోజు క్వార్టర్కో కోడి బిర్యానీకి తనే డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు డైవర్స్ ఇస్తే అవన్నీ ఏమైపోతాయి చెప్పండి. అరే నిన్ను కొట్టడంలో తప్పే లేదురా, నువ్వు కొట్టమా. ఆగమ్మా, ఎందుకమ్మా నీ భర్తని ఇలా కొడుతున్నా? ఊరుకోండి మేడం, వాడు తాగొచ్చి ఎలా చేస్తాడో తెలుసా రాత్రిలో? ఏమా, నువ్వు ఎంత కొట్టినా సరే వాడిని నిన్ను వదిలిపెట్టని చెప్తున్నాడు కదా. అదేనమ్మా కట్టుకున్నోడికి ఉన్న అభిమానం. ఇది తెలుసుకో నువ్వు. సార్ ఇప్పుడు ఏం సార్ మీరు ఫుల్ మాత్రమే దొరుకుతుంది, అది కూడా పూర్తిగా డూప్లికేట్ సార్. తొక్కమా కింద. అయ్యో సార్, ఇప్పుడు ఎందుకురా ఒబామా అని పిలుస్తున్నా? నేనెప్పుడు సార్ ఒబామా అన్నాను? అయ్యో అమ్మా అన్నాను. మీ చెవులకి ఒబామా ఒబామా అని వినిపించింది.
అయ్యో వదిలేయమ్మా, ఈ కాలంలో ఆడవాళ్లే తాగుతున్నారు. తాగు వద్దని చెప్పట్లేదు, అందరినీ బాధ పెట్టకుండా కొంచెంగా తాగరా. ఏయ్, ఆ? ఇక మీదట బుద్ధిగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇక మీదట ఇలా చేశాడనుకో, ఇక్కడికి తీసుకొచ్చేసేయ్, నేను చూసుకుంటాను. ఎలా ఉంది? నువ్వేం బాధపడదు, ఇక్కడి నుంచి నేను ఫుల్గా తాగను, క్వార్టర్ మాత్రమే తాగుతాను. ఏదైనా చిన్న కేసైనా దొరుకుద్దేమో అనుకుంటే అది కూడా దొరకట్లేదు. ఫీల్ అవ్వకండి, ఏదో ఒకటి దొరుకుతుందిలే. సార్ డబ్బులు. నేను ఇస్తానులేరా. అలాగే ఇచ్చేసినట్టే. నమస్తేనా, ఎప్పట్లా టీ వద్దులే. మేనేజర్, ఈ సాంగ్ని రీమిక్స్ చేసి మన సినిమాలో పెడితే ఎలా ఉంటుంది? జీ సూపర్ జీ. ఏంట్రా? ఛాన్సే లేదన్నా. కరెక్ట్. ఇవన్నీ ఇదిగో బాబు, ఎవర్రా చూస్తున్నారు? కొట్టుకెళ్ళి చక్కెర తీసుకురా. మ్మ్. సరే అన్న. సినిమా అయితే ఎవరు చూడరు. ఏమంటావరా? ఛాన్సే లేదు సార్. అగ్గిపెట్టి ఊసికి పెట్టి ఒక్క నిమిషం ఆనందం తీసుకో. కేసు దొరికేసింది. మ్మ్. ధైర్యంగా పోలీస్ స్టేషన్ ముందే సిగరెట్ కాలుస్తున్నావు. మ్మ్. మ్మ్. ఎలిగించు, నీ పని నేను పడతా. మన ఇండస్ట్రీయే తిరిగి చూసేలా చేస్తాను. నాకు తెలీదా? ఎలా జీ? త్వరగా ఎలిగించు. కథ వెయిట్. ఓ అడచాయ్. ప్రొడ్యూసర్ మన కథ విని అదిరిపోయారంటే చూసుకో. అలాగా జీ. ఆ, సూపర్ జీ. ఏమంటారా నేను చెప్పింది? ఛాన్సే లేదన్నా. అరే పోండి జీ. బట్టతలోడు బోరు కొట్టిస్తున్నాడే. మ్మ్. మ్మ్. ఇప్పుడు 4 దొరుకుతావురా. అగ్గిపెట్టెలు చూసి సినిమా తీసేస్తున్నారు. నాకు అలాంటి వాటి మీద ఆసక్తి లేదు. మ్మ్. ఎలిగించు, దానికే వెయిటింగ్. ఛా, ఎప్పుడు వెలిగిస్తాడు ఈడు? చూడు, ఆ? ఈ కథను పాత ప్రొడ్యూసర్ ఓకే చేస్తుంటే ఆ. మనల్ని సవ్యంగా సినిమా తీనిచ్చేవాడు కాదు. నిజమే జీ. మ్మ్. ఈ మ్యాటర్ లో కన్ఫ్యూజ్ చేసింది మ్మ్. వాడి బామ్మర్దే జీ. కరెక్ట్ గా చెప్పారు. ఈ సొల్లు వదవా, చెడదొబ్బింది నువ్వేరా, ఇంకెవరో కాదు. కానీ దేవుడున్నాడు. ఆ. దేవుడున్నాడు, లేరని చెప్పలేరు. ఓ తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తారని చెప్తారు కదా. వచ్చేసరిగా ఇంకో ప్రొడ్యూసర్. ఓరి భగవంతుడా, బుర్ర హీటెక్కిపోతుంది. ఈ సినిమాని సూపర్ గా తీసి ఆ. అద్దరు కొట్టి పారేయాలి. ఆ. ఊరంతా అద్దిరిపోవాలి. జీ ఈ కథను మాత్రం మీరు తీసారనుకోండి, హాలీవుడ్ తలకిందలు చేసేస్తారు. హాలీవుడ్ ఈడు ప్లేవుడ్ నేం పేకలేడు. ఒక్కొక్క సీను లైవ్ గా ఉంటే ఎలా ఉంటది? సీన్స్ లైవ్ గా ఉండాలంటే స్టేషన్ లోపలికి వెళ్ళాలి. కరెక్ట్. స్టేషన్ లోకి వెళ్తున్నా, సీన్ ని పడుతున్నాం, గెలిచి చూపిస్తున్నాం. అనవసరంగా నోరు తెరిచిరుక్కున్నావా? ఏంట్రా? హద్దిరిపోయిందన్నా. తలరాతరా బాబు. ఆ. హలో, చెప్పండి సార్. వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం. జీ సూపర్ గుడ్ లో ఆర్బి చౌదరి గారు పిలుస్తున్నారు, వెళ్ళొచ్చేస్తాను. హలో. స్టేషన్ లోపల రావడం భయపడి ఈజీగా తప్పించుకుంటున్నాడు చూసావా? చూసావా? ఆర్బి చౌదరి గారు నలుపో తెలుపో కూడా తెలియదు. అపాయింట్మెంట్ అట, అపాయింట్మెంట్. నలుపో తెలుపో ఈయనకే తెలుసంట. మ్మ్. ఒక్కనాడు దొరికితే చాలు, అదే దొరకట్లేదు. మ్మ్. ఏం చేస్తున్నాడు? ఆ. సార్ ఇంకా ఎంతసేపు టీ తాగుతుంటారు? నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆడు సిగరెట్ నోట్లో పెడుతున్నాడు, తీస్తున్నాడు, నోట్లో పెడుతున్నాడు, తీస్తున్నాడు, కానీ ఎలిగించట్లేదే. అరగంట కాదు సార్, 5 గంటలైనా వీడు తాగడు. ఏమంటున్నారండి? ఎన్ని రోజులుగా చూస్తున్నాను. హ్మ్? రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, వస్తున్నా. సార్ వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ వేయండి సార్. ఎందుకు? ఇలా చూడండి సార్, నన్ను కొట్టాడు సార్. సార్ తను కూడా నన్ను కొట్టింది సార్, అన్ని లోపల గాయాలు. ముందు తన మీద ఎఫ్ఐఆర్ ఏయ్, ఫైల్ చేయండి. ఏంటి ఇద్దరు వచ్చి నుంచొని ఎఫ్ఐఆర్ అని చెప్తున్నారు? ఇదేనా ఎఫ్ఐఆర్ సత్రమా? మ్మ్. బాగుంది కదా? ఛాన్సే లేదు. చచాయ్. ఎవరు వీళ్ళు? నమస్తే సార్. రేయ్ సార్ నమస్తే. ఏం చేస్తున్నావయ్యా? నేను సినిమా డైరెక్టర్ని సార్. పర్వాలేదు ఉండు. అది కాదు సార్, నేను ఒక సినిమా తీయబోతున్నాను. ఇలా చూడు, అదంతా ఇక్కడ తేలా, ముందు బయటికి పో. అది కాదు సార్, నేను తీయబోయే సినిమా నేచురల్ గా రావడం కోసం విషయాలను సేకరిస్తున్నాను. ఏంటి కేసరి చేయబోతున్నావా? కాదు సార్, సేకరించాలని తెలుగులో చెప్పాను. ఓహో, సేకరించాలా? తర్వాత అందుకే మీరు కాస్త పర్మిషన్ ఇచ్చారంటే ఇక్కడే ఉండి సేకరించుకుని వెళ్తాం. ఏమయ్యా, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే. అవును సార్, చూసే ఉంటారు. బాగా గుర్తు చేసుకోండి.
ఎక్కడా మీరు అడిగిన దోశ లేదంటక్క. మ్, 4 ఇడ్లీలు చట్నీ కట్టించుకొచ్చానక్క. సరేరా. ఆ, ఏమయ్యా వాడా నువ్వు అవును సార్. ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? ఏం చేయమంటారు సార్, సినిమా అంటేనే పోరాటం కదా సార్. ఇప్పుడే సార్ నా పోరాటానికి ఓ ముగింపు వచ్చింది. ఆ, ప్రొడ్యూసర్ రెడీ సార్, లొకేషన్ రెడీ సార్, ఆర్టిస్ట్ రెడీ సార్, కానీ స్టోరీయే లేదు సార్. అందుకే వచ్చాను సార్. సరే సరే. ఆ, ఏమయ్యా ఆ, నీలాంటి కొంతమంది డైరెక్టర్లేనయ్యా ఉమ్. పోలీసు వాళ్ళని చాలా చెడ్డవాళ్ళగా చూపిస్తున్నారు. సార్ అందరి గురించి అలా చెప్పకండి సార్. సినిమాలో మంచి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ శాఖలో మీలాంటి నిజాయితీ పరులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు సినిమాల్లోనూ ఉంటారు. సరే సరే, ఎక్కువ కాక పట్టమాక. ఇప్పటికే నేను చాలా అలసిపోయి వచ్చాను. సరే సార్, పర్మిషన్. సరే, ఇక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ చేయకుండా ఆ. అలా వెళ్ళి ఓ మూల కూర్చోవాలి.